జమిలీ ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం 21 మంది లోక్సభ సభ్యులు 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీపీ చౌదరి చైర్మన్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. జేపీసీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక మనీష్ కు చోటు కల్పించారు. జేపీసీలో సీఎం రమేష్, బాలశౌరి, హరీష్, బాలయోగికి చోటు కల్పించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. జమిలీ ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 21 మంది లోక్సభ సభ్యులు 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేశారు. పీపీ చౌదరి చైర్మన్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. జేపీసీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక, మనీష్ కు చోటు కల్పించారు. జేపీసీలో సీఎం రమేష్, బాలశౌరి, హరీష్, బాలయోగికి చోటు కల్పించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 పార్టీలకు సంబంధించిన 3 ఎంపీలకి అవకాశం దొరికింది. సీఎం రమేష్ బీజేపీ నుంచి, బాలశౌరి జనసేన నుంచి అండ్ హరీష్, బాలయోగి టీడీపీ నుంచి 3 జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కించుకున్నారు. సో 3 పార్టీలకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం లభించింది. కాంగ్రెస్ నుంచి సర్ప్రైజింగ్లీ ప్రియాంక గాంధీకి చోటు కల్పించారు. ప్రియాంక గాంధీ రీసెంట్గా బై ఎలక్షన్లో వాయనాడ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఆమె లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫస్ట్ టైం లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక గాంధీకి జేపీసీలో అవకాశం కల్పిస్తూ జేపీసీ నిర్ణయం తీసుకుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను అందించాలి అని చెప్పారు. జమిలీ ఎన్నికల బిల్పై ఈ జేపీసీ కూలంకషంగా చర్చిస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వింటర్ పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి. సో బడ్జెట్ సెషన్ కల్లా తన నివేదికని అందజేయాలని చెప్తుంది. అండ్ కమిటీలో చౌదరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ డీటెయిల్స్ కూడా చూస్తున్నాము. సో రీసెంట్గా ఎన్నికైన చాలామంది ఈసారి అందులో కనిపిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్కి అవకాశం దొరికింది. జనసేన పార్టీ నుంచి బాలశౌరికి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే హరీష్, బాలయోగి కూడా ఛాన్స్ ఇచ్చారు. సో 3 ఏపీ నుంచి రిప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్ టైం పార్లమెంట్కి లోక్సభకి ఎన్నికైన ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఈ జేపీసీ కమిటీపై వివిధ పార్టీల రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ జేపీసీలో ఉన్న మెంబర్స్ పట్ల ఎట్లాంటి రియాక్షన్స్ ఇస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.